శనార్థులందరికీ నేను మీ ఇచ్చంత్రం ముచ్చట్ల లాతక్కని వచ్చిన అంత బాగేనా. ఇగో ఈ నాలుగొద్దులు పానం జర నిమ్మలంగలేదు. అంత గడిబిడి గడిబిడి, గుండెల నొప్పి, నెత్తంతా వీకుతుంది. ఇక గుండెదడ గురించి ఎప్పుడు షురూ చేస్తే ఇక్కడనే గుండాగి జీవిడుస్తా. అయ్యో లతక్క, అంతగానం ఏమైందే నీకు అని అనుకుంటున్నారు కదా మీరందరూ. ఇగో అంటేనేమో మీకు కోపాలు వస్తాయి, గమ్మునుందాంలే అని అంటేనేమో మీరు గట్లనే చెలరేగబడుతుంది. ఇక ఇవాళ పానం మోపకుంటే సుత మిమ్మల్ని జాడిత్తమనే వచ్చింది. ఇట్లా పుర్రెల పురుగుగాంజు వచ్చిందా, పోయే కాలమే వచ్చిందా మీకు? ఎక్కడి శాల్తీలు జమైండురా బాబు నా పానానికి. గల్లీ గల్లీకి 4-5 జాగల లొల్లి లొల్లిగా ఉంటుంది. నడిరాత్రి నకనక షవులు దద్దరిల్లుతున్నాయి, ఇల్లు ఆకిలి అదురుతున్నది. ఇక గుండె ఉంటదో పీకుతుందో అర్థమైతలేదు. పెద్ద శ్వాస నుంచి అన్ని తలుపులు మూసుకొని, కిటికీలు మూసుకొని, చెవుల నిండా పత్తి చెక్కుకొని, దాని మీంచలి చెవులకుల కట్టుకొని, అటెన్క టోపి పెట్టుకొని, మెత్తల నడుమ నెత్తిని అదిమి పెట్టి నిద్రపోతున్నాం. వీధికి 100 వినాయకుళ్ళు ఏంది అసలు? అక్కడ పెడుతున్న పాటలేంది, శిరలగాల లెక్క ఎగురుడేంది, ఆ దుంకుడేంది? బుద్ధునరా గింతనన్నా? భక్తి ఉంటే గమ్మున పూజలు చేసుకొని, ఇంత భజన చేసుకొని గమ్మునుండాలి. ఇక ఊరు వాడ నా అబ్బసొత్తు అన్నట్టు మందిండ్ల ముంగట అర్ధరాత్రి లేదు, నా అపరాత్రి లేదు. ఏం పాటలు అవి? కుట్టు వాళ్ళగా ఆగి మందు సోయి లేకుండా చిల్లర పనులు చేసుడు ఏంది అసలు? మిమ్మల్ని ఏమనంటే మీ మనోభావాలు అయితే దెబ్బతింటాయి. కానీ గణపతి మండపాల దగ్గర మొత్తం దళిత భోజన పిల్లలే కూర్చుంటున్నారు టైం వేస్ట్ చేసుకుంటా. అరే అగ్రకుల పోళ్ళ పిల్లలు ట్యూషన్లకు, స్పెషల్ క్లాసులకు పోతుంటే మీరు మాత్రం దేవుని మాయల మత్తు మందు దాగి సింధులేసి బతుకు బర్బాటు చేసుకుంటున్నారా బాబు. ఇక లచ్చలు లచ్చలు పోసి లడ్డు కొనుట్ల సుతం మనకుల పోలే ముందుంటారు. ఇగో మణికొండల అల్కపూరి పిల్లగాడంట 15 లక్షలు పెట్టి లడ్డు కొన్నాడు. లడ్డు కొన్నాడు ఊకుండొచ్చు కదా. లేదు, ఆ లడ్డు కొన్న ఆనందంలా డీజే పాటలకు ఎగురుడు దుంకుడు, ఎగురుడు దుంకుడు. పిల్లగాడు గుండె పొట్టు వచ్చి చచ్చిపోయిండు చూడురి. ఎక్కడ ఆనందం? 15 లక్షల పైసలు ఆడవాయే, లడ్డు కొన్న ఆనందం ఆడవాయే. మరి దేవుడు కాపాడాలనా లేదా? ఆ లడ్డు కూడా కొన్నాడు కదా. లడ్డు అంటే అదృష్టం కదా మీ అందరికీ. మరి ఆ పిల్లగాడు ఎట్లా జీవిడిచే పాపం? ఇవాళ శ్యాంప్రసాద్ 15 లక్షలు పెట్టి లడ్డు కొన్నాక కూడా పానం పోగొట్టుకున్నాడంటే ఇదంతా ఎవరు తప్పన్నట్టు? ఇగో ఈ పండుగలన్నీ దళిత బహుజనాల జేబులు ఖాళీ చేసి అగ్రవర్ణాల లాకర్లు నింపేటందుకే. వాళ్ళేమో మనకు హక్కులు ఇచ్చిన మహనీయుల విగ్రహాలన్నిటినీ సుత పగలగొడుతుంటే మనం మాత్రం వాళ్ళ దేవుళ్ళ దగ్గరనే మా జీవితాలను ఆగం చేసుకుంటున్నాం. భక్తి ఉంటే వ్యక్తిగతంగా ఉంచుకోవాలి. కానీ ఏంది తమ్మీది? గుండె నొప్పులు వస్తున్నాయి ముసలోళ్ళకు తెలుసా? దవాఖానల రోగులు ఉంటారు, ఇండ్లలో ముసలోళ్ళు ఉంటారు. అలా బతుకులను ఎందుకు ఆగం చేస్తున్నారు మీరు? తప్పదాగి మీరు చేసే చిల్లర పనికి పానాలు పిడికిట్ల పెట్టుకొని ఉంటున్నాం మేమందరం. ఇక చందాలడిగే తీరు ఓయమ్మో, ఇదెక్కడ రాజకం రా బాబు. సొర పిల్లలు చదువుకుంటానో కొలువు చేసుకుంటానో ఉండాలి. కానీ మన పిల్లలు చందాల కోసం మందిళ్ళ ముంగట లేకిగా చేతులు జాపుతున్నారు. ఇవాళ ఎంతమంది సీదరించుకుంటారో తెలుసా వినాయక చవితి అంటేనే. ఇక ఈ పొద్దురేపు వినాయక చవితి అంటేనే గుండెలు అదిరే పరిస్థితి. రోడ్లన్నీ గల్లీలన్నీ ఆక్రమించి మండపాలే ఇస్తారు. మా వినాయకుడు వాళ్ళ వినాయకుని కంటే పెద్దగా ఉండాలని ఆకాశానికి అంటుకునేటట్లు పోటీ పడి మరీ కొంటారు. ఇగో మొన్న కొడంగల్ల ఒక సర్కారు బడిల టీచర్లు పిల్లలు కలిసి వినాయకుడిని పెట్టిర్రట. అట్లా ఊసబెట్టిరా, భజనలు చేసి సాగనంపినరట. అసలు స్కూల్ అంటేనే ఒక సైన్స్ కదా. మరి బడులల్లా గుడులు పెట్టి సభ్య సమాజానికి ఆ స్కూల్ ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నదో ఎవరికి తెలియదు. ఎన్ని డిగ్రీలు పొందినా కానీ ఆఖరికి మళ్ళీ వచ్చి మనం అంతా ఏడ ఉంటున్నాం తెలుసా? మూఢనమ్మకాల పాదాల దగ్గరనే ఊలబడుతున్నాం. ఇక ఏం లాభం ఎంత చదువుకుంటే? మీరే చెప్పుర్రి. మొన్న ఉస్మానియా యూనివర్సిటీకి పోతే మేము పెద్ద ఫ్లెక్సీ కట్టిర్రు. విశ్వవిద్యాలయంలో అంధకారం పోగొట్టే విజ్ఞానం ఉండాలి కానీ దేవునికి పూజలు పండుగలు ఏందో ఏమో నాకు అర్థం కాదు. అదే ఉస్మానియా యూనివర్సిటీలా మీకు అంత డౌట్ ఉంటే మీరు ల్యాండ్స్కేప్కి పోయి చూడుర్రి, ఎన్ని వినాయకుళ్ళు అందులో పడేసిర్రో. ఇక అట్లనే మీరు నాగోల్ టు ఉప్పల్ మెయిన్ రోడ్డు మీద తిరిగితే చూసిరట్టే మీ గోడల పక్కకు మస్తు వినాయకుళ్ళు కొనకుంట మిగిలిపోయిన విగ్రహాలు బొచ్చడుగానే వస్తాయి. వచ్చి పోయేటోళ్ళందరూ కూడా అవే విగ్రహాల మీద మూత్రాలు పోస్తున్నారు.
ఆ దేవుడిని మొక్కుతే జర ఇంకొకరు విమర్శ చేయకుండా మొక్కాలి. కానీ ఇదేంది, మొక్కేది ఆ దేవుణ్ణే, ఉచ్చలు పోసేది ఆ దేవుని మీదేనా? వినాయక చవితి వచ్చి నిమజ్జనం అయిపోయే రోజుల్లో ఎంతమంది నీళ్ళల పడి చస్తున్నారో, డీజే సప్పులకు గుండె నొప్పి వచ్చి చస్తున్నారో ఒక్కసారి మీరు చూడండి. అవన్నీ చూసి కూడా ఈ పోలీసు వాళ్ళు పర్మిషన్లు ఎందుకు ఇస్తున్నారో నాకు అర్థమవుతలేదు. రోడ్లేమి ఒక మతానికి సంబంధించిన అయితే కాదు కదా. అయినా అన్ని మతాలకు ఇది నష్టమే. పోటాపోటీగా దేవుళ్ళను రోడ్డు మీద నిలబెట్టి మందు విందు సిందులు చేసుకొని బతుకులు బజారు పాలు చేసుకుంటున్నారు. దేవుడనే తోడే ఉంటే సంతోషిస్తాడా అసలు? అయినా కానీ ఇప్పుడు వినాయకుడు వచ్చి మీ కథలను విమర్శిస్తే మీరు ఆయననే అసలు నువ్వు పాకిస్తానోని కదా అని తిట్టే పరిస్థితికి వచ్చిర్రు మీరందరూ. మత పిచ్చితాన కళ్ళు మూతలు పడ్డాయి మీ అందరికీ. నాకు అర్థమవుతుంది అది. ఏ దేవుడు అడిగిండా మిమ్మలను డీజే పెట్టి సావమని? ఇట్లా చేసే మీ మతం మీద మంది తిట్ల దండకాలు వేసేటట్టు పరిస్థితికి తీసుకొచ్చిర్రు మీరందరూ, తెలుసా మీకు అది? రాత్రి సరిగ్గా ఇట్లా పండుకుందామా అని కునుకు తీసేటాళ్లకు షురూ చేస్తారబ్బా, దాపురిస్తారు, పిచ్చ కోపం వస్తుంది. ఇక ముసలోళ్ళు అయితే పాపం బండబూతుల పురాణాలే తిట్టి వస్తున్నారు మీ అందరినీ. భక్తి పేరు మీద మీరు చేస్తున్న అరాచకాలు, ఇప్పుడు మీ మూఢభక్తి వల్ల చచ్చిపోయిన వాళ్ళ పానాలు మీరు తీసినట్టా లేకుంటే మీ దేవుడు తీసినట్టా? ఏమో పోండి, జీవులు ఇడుస్తున్నారు బయట జనాలు. మీరు చేసే సప్పులకు గలీజుగా ఉంటున్నాయి అబ్బా, బండ బూతులు వస్తున్నాయి నోట్లకించి. కానీ గప్పుగా కొంచెం సంజాయించుకొని నన్ను నేను మీ తన మాట్లాడడానికి వచ్చిన. ఇంకొకసారి అయితే అట్లా చేయకుర్రి. మీరు వాటిచ్చే మతానికి జనాలు రెస్పెక్ట్ ఇచ్చేటట్టు చూడుర్రి జరా. ఆ గౌరవం ఇవ్వకపోతే ఎట్లా ఎప్పుడు మరి? మీరు చక్కగా ఉంటే అందరూ చక్కగానే ఉంటారు మీ తాన కూడా.